హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. జస్టిస్ ఫర్ వైష్ణవి. కోర్టులోని ఓ మాదాపురం అనేటువంటి గ్రామంలో 4 నెలల గర్భిణీ మహిళని ప్రేమించి వెంటపడి పెళ్లి చేసుకున్నటువంటి సొంత భర్తే చాలా దారుణంగా అది చంపింది కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో. అంటే అమ్మాయి తల్లిదండ్రులు అండ్ ఆ అబ్బాయి కలిసి ఉంటున్న చోటే చాలా దారుణంగా అమ్మాయిని కత్తితో పొడిచి హతమార్చి అక్కడి నుంచి తల్లిదండ్రులను మైమరిపించి వెళ్ళిపోయాడు. అంటే అత్తమామని మైమరిచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ తల్లిదండ్రులు వెళ్ళి ఆ అమ్మాయి ఏం జరిగింది ఇంకా లేవడం లేదని చూసేసరికల్లా ఆ అమ్మాయి విగత జీవిగా పడిపోయింది, రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతోంది, అప్పటికే చనిపోయింది కూడా. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాలు కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ అమ్మాయి వైష్ణవి, ఆమె కూడా ఒక యూట్యూబర్. సో రెగ్యులర్గా యూట్యూబ్లో యాక్టివ్గా ఉండే అమ్మాయి, చలాకీగా ఉంటుంది, ఊళ్ళో అందరితో కూడా బంధుత్వంతో పిలుస్తూ ఉంటుంది. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, చాలా పెద్ద కుటుంబం. 13 మంది అన్నదమ్ములకి ఒకే ఒక్క చెల్లి. ఆ చెల్లి లేకపోవడాన్ని ఆ కుటుంబం మొత్తం కూడా చాలా దారుణంగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ రోజుకు 10 రోజులు గడుస్తోంది వైష్ణవి చనిపోయి. ఇప్పటివరకు పోలీసులు అటు హరిబాబుని, భర్త హరిబాబు తల్లిని ఆయన సోదరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో ఇంకా ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు. మాకు హరిబాబుని ఎలాగైనా సరే ఉరిశిక్ష వేయాలని చెప్పి ఆ కుటుంబం డిమాండ్ చేస్తోంది. చాలా పెద్ద మొత్తంలో యూట్యూబర్స్ అండ్ కొంతమంది మహిళా సంఘాలు కూడా వెళ్తున్నాయి. సో రేపు రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబర్స్ అండ్ మహిళా సంఘాలన్నీ కలిపి గ్రామాన వైష్ణవికి న్యాయం జరిగేంత వరకు పోరాడాలని చెప్పి ఒక నినాదంతో ఒక నిరసన కార్యక్రమానికి ఆందోళన పిలిపించినట్టు తెలుస్తోంది. సో మనతో పాటుగా మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడడం తను ప్రత్యక్షంగా వెళ్ళి ఆ కుటుంబంతో మాట్లాడి అక్కడ ఏం జరిగిందో ఆ కుటుంబంతో తెలుసుకొని వచ్చారు. సంజయ్ రెడ్డి గారు నాతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో. సంజయ్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. సో జస్టిస్ ఫర్ వైష్ణవికి న్యాయం చేయాలనే పోరాటంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు, యూట్యూబర్స్ అందరూ ఆందోళన చేపడుతున్నారు. ఏం జరగబోతుందంటే వైష్ణవి చిన్న అమ్మాయి, అంటే వాళ్ళ పరిణామాలు ఆ కేసు మొత్తం చూస్తే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి హరిబాబు ఆ అమ్మాయి వెంటబడి ప్రేమించమని అడగడం, ఆ తర్వాత వద్దనంటే బలమరణానికి పాల్పడే విధంగా ప్రయత్నం చేయడం, ఆ అమ్మాయి ఒప్పుకుంది, ప్రేమించింది, పెళ్లి చేసినంతవరకు బాగానే ఉంది. సో హరిబాబుకి ఎందుకు ఈ పిచ్చి ఆలోచన వచ్చింది? ప్రేమించి పెళ్లి చేసుకొని అటు తల్లిదండ్రులను సైతం వద్దనుకొని వచ్చిన హరిబాబు ఎందుకు వైష్ణవిని హతమార్చాల్సి వచ్చింది? ఇక్కడ హరిబాబుకు ఒక రకంగా లైఫ్ ఇచ్చింది కూడా వైష్ణవి తల్లిదండ్రులు, వాళ్ళ ఇంట్లో ఉండడానికి అవకాశం ఇచ్చింది. ఏం జరిగింది? మొత్తం వెళ్ళి స్పాట్కి వెళ్ళి చూసారు కదా, ఏమనిపించింది? అంటే నాకు అక్కడ అనిపించింది ఏంటంటే హరిబాబు తల్లి మెయిన్ ఇక్కడ కీలక పాత్ర పోషించింది. హరిబాబు తల్లికి ఏంటంటే కట్నం అనే ఒక మాయరోగం ఉంది. ఈ అమ్మాయిని చేసుకుంటే డబ్బులు రాలేదు, వద్దు అని నేను చెప్పిన, ఆయన ప్రేమ పోయిండు అని చెప్పేసి ఆ మైండ్లో బాగా పడింది. ఎప్పుడైనా ఇంటికి పోతే ఫస్ట్ ఎప్పుడు చూసినా ఈ అమ్మాయిని అవాయిడ్ చేయడము, ఈ అమ్మాయి వద్దు అని చెప్పడం. దానివల్ల ఏమవుతుందంటే వాడు సైకాలజీగా వాళ్ళ మదర్ చెప్తుంటే కొంచెం వాడికి, నీకు ఇక్కడ ఒక నిజామాబాద్లో అమ్మాయిని చూసినారా, అక్కడ 2 ఎకరాల భూమి ఇస్తారు, క్లియర్గా చెప్తున్నారు. అక్కడ నేను స్థానికులను అడిగిన, వాళ్ళు ఏదో 10 లక్షలు కట్నం ఇస్తారు, ఇంకా ఏదో బంగారం పెడతారు, నిన్ను అది చేస్తాంరా అంటే అట్లా వదిలేసి వస్తే వారు ఊరుకుంటారా అంటే ఏముందిరా 90 రోజులే అనే విధంగా ఆమె ప్రేరేపించింది అనేది కొన్ని తెలిసినాయి. ఇక్కడ అడిగితే చెప్పిండు, వాస్తవాలంటే వాళ్ళు ఉన్నది చెప్పిండు, మనం డెత్తుగా అక్కడికైతే చెప్పలేదు. ఏది ఏమైనా కూడా ఒకటే మనోజ్ గారు, ఒక అమ్మాయిని రైట్ ఎవరికి లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఏదో యూట్యూబ్ చేసుకుంటూ తను హ్యాపీగా ఉంది. ఆ అమ్మాయిని చూసి బాగుందని చెప్పేసి ఆ అమ్మాయి ఎంబడివాడి వాడు ఏదో ఫైజన్ తీసుకొని చావు బతుకుల మధ్యలో ఉంటే మళ్ళీ వాళ్ళ మధ్యలో ఒక ముందలుండి, వైష్ణవుల మధ్యలో ముందలుండి, ఎందుకంటే పక్క ఊర్లేనంట, వాళ్ళ కమ్యూనిటీ కాబట్టి కొంచెం తెలిసిన వాళ్ళే ఉండి ఉంటారు. సో సరే మానవత దృక్పథంతో ఇలా తెచ్చుకొని సరే బిడ్డ ఒప్పుకో అని చెప్పేసి, బిడ్డ ఇష్టం లేదంటే కూడా ఒప్పుకో అని చెప్పేసి, ఇంతకన్నా మంచివాడు ఏడ దొరుకుతాడే, ప్రాణాలు నీకోసం ప్రాణం తీసుకుంటుండు కానీ నీ ప్రాణం తీస్తాడని ఆ తల్లికి తెలియదు, ఆ బిడ్డకి తెలియదు. ఈరోజు అది నమ్మేస్తే ఏమంటుంది అమ్మాయి, ఏదో చెప్తే సరే అని చెప్పేసి ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. ఫస్ట్ పెళ్లి చేసుకున్న 2-3 నెలలకే ప్రెగ్నెంట్ వచ్చింది అమ్మాయికి. ప్రెగ్నెంట్ వస్తే ఇప్పుడే వద్దు మనం పిల్లలం కదా ఇప్పుడు ఎందుకు అది అని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకని బెదిరించి చేసి ఏదో టాబ్లెట్లు తీసుకో, ఎట్లా వాడు హాస్పిటల్లో వేస్తాడు కదా, టాబ్లెట్లు తీసుకొని వేసిండు. అంటే బలవంతంగానేనా? వేసుకోమనిగా, నాకు ఇష్టం లేదు, హరిబాబు నాకు ఇష్టం లేదు అది అంటే, ఇంకా సరే భర్త చెప్తున్నాడు కదా అని చెప్పేసి మనం ఇట్లా పోతే వైష్ణవి తల్లిదండ్రులు తెలుసా? తెలియదు. తర్వాత అమ్మాయి ఒప్పుకుంది, అది అమ్మాయిని కూడా గట్టిగా ఒప్పించాడు, మనం ఇలా ఎంజాయ్ చేద్దాం, అలా ఎంజాయ్ చేద్దాం, పిల్లలు ఉంటే మనకి ఇప్పుడు ఎంజాయ్ ఉండదు అది అంటే. ఇక అమ్మాయి పాపం అప్పుడు ఏమనుకుందో వదిలేసింది. సెకండ్ టైం ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు సేమ్ అనమాట, ఇదే టార్చర్ మొదలు పెడితే, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు,
ఇప్పుడు ఇట్లా చేస్తే నా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదా ఏంది అన్నట్టే విధంగా ఆ పిల్ల చేసింది అమ్మాయి పాపం. నిజంగా చెప్తున్నా కదా, గొర్రె కషాయాన్ని నమ్మినట్టుగా వాడిని నమ్మింది పాపం. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు హరిబాబు ఏం పని చేస్తాడు ఇంతకీ? వాడు కోరుట్లలో ఏదో హాస్పిటల్ ఇస్తాడంట, 15,000 20,000 వాడి జీతం. వాడు మొత్తం అదే బీపీ చెక్ చేయడం ఏదో కాంపౌండర్గా ఇస్తాడనమాట వాడు. ఇప్పుడు ఇవాళ చూడండి ఎంత దుర్మార్గం అంటే, అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకొని అది చేయడం అది వేరు, వీడు అమ్మాయే కావాలని వచ్చేసి మృత్యు రూపంలో వచ్చింది వాళ్ళ ఇంటికి. ఎట్లా ఏడదలగబడ్డాడు ఏడున్నాడో కానీ ఇవాళ ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లో తిండి తిని వాళ్ళ ఇంట్లోనే ఉండి 10 మంది మధ్య వాళ్ళకి పరిచయం ఎట్లా? యూట్యూబ్ తోనే అమ్మాయి యూట్యూబ్ లో బాగా చేసేది వీడియోస్. ఆ యూట్యూబ్ తోనే హరిబాబు పరిచయం అనమాట. పక్క ఊరు కాబట్టి ఈ అమ్మాయిని ఇష్టపడము అట్లా అనమాట. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు నేను చేసుకొని ఇప్పుడు అది అంటే. వాడు ఇట్లా ఫైజన్ వాళ్ళ ఫ్యామిలీ దృష్టికి పోయిందనమాట. ఫ్యామిలీ దృష్టికి పోయినప్పుడు ఫ్యామిలీ మనం అనుకుంటాం కదా, అమ్మ మన కోసం మందు తాగిండు అంటే మంచిగా చూసుకుంటాడేమో. నేను ఒకటే చెప్తున్నా, అమ్మాయిలకు కానీ ఎవరు కానీ, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. ఇప్పుడు హరిబాబుకి వైష్ణవికి పెళ్లి ఇటు హరిబాబు తల్లిదండ్రులకు ఇష్టం లేదు, తల్లిదండ్రులు చేసిరు. చేసిరంటే అదే ఏదో గుళ్ళో పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో మళ్ళీ యాక్సెప్ట్ చేసి ఇంట్లోనే పెట్టుకొని ఉన్నారు. సరే లేకుండా రోజులు ఇష్టం లేకుండా తర్వాత మంచిగా ఉంటారు కదా. ఒకసారి బలవంతంగా టాబ్లెట్లు చేసిండు, రెండోసారి ఇప్పుడు 4th మంత్. అమ్మాయి వీడియో కంటిన్యూస్ గా పెడుతూ ఉండేది. హరిబాబుకి వేరే ఒక అమ్మాయితో పరిచయం, అది ఇప్పుడు అది కూడా ఒక కారణం అన్నారు. మరి అది పోలీస్ ఇంటరాగేషన్ లో తెలియాలి, మనకైతే తెలియదు. ఆ వీడియోలు అన్ని చూస్తూ ఉంటే ఏదో ప్రాంక్ వీడియో అంటే ఫ్యామిలీ మొత్తం యూట్యూబ్ చేసే ఫ్యామిలీ ప్రాంక్ వీడియోలు చేస్తున్నానో లేకుంటే ఏదో ఆ జీవితమే అని మనకి ఇవాళ అర్థం కాక నిజంగా ఇంత దుర్మార్గం అంటే. వాడు ఇంకొక అమ్మాయితో మాట్లాడుతున్నట్టుగా ఇప్పుడు అందులో ఒకటి ఫోన్ పగలగొట్టింది చూడండి. ఇప్పుడు ఏదన్నా అందులో ఏదన్నా విషయం ఉంటేనే ఫోన్ ఇవ్వవు. ఇప్పుడు నీ ఫోన్ ఈజీగా ఇవ్వమంటే ఎవరైనా ఇచ్చేస్తారు ఏం లేకపోతే. అందులో ఏదో మీ దాచిపెట్టాలని ఒక ఉంది ఏదన్నా ఉంది అంటే మాత్రం ఇవ్వలేరు కదా. ఇవ్వకపోతేనే కదా ఆ ఫోన్ పగలగొట్టింది. సో ఇప్పుడు ఆమె చేసిన యూట్యూబ్ వీడియోలు అన్ని కూడా నిజంగా అనుభవించింది? లేదు, ఆ అమ్మాయి అనుభవించింది. అమ్మాయి చాలా బాధపడింది, అనుభవించింది. అసలు మొత్తం కలిసి ఒక 1 year కూడా కాలేదు, 6 నెలల లోపలనే ఆ పిల్లని ఎన్ని చేయాలని అన్ని చేసిండు, ఎంత జరగాలని కొన్ని రోజులు డ్యూటీ కూడా చేయలేదంట. వీళ్ళే సాధినరు వాళ్ళని సాధితే వాళ్ళ తల్లి అప్పుడప్పుడు ఇక తల్లి కదా అని ఇంటికి పోతారు కదా, పోయినప్పుడు మొత్తం ఇది వీడియోలు చేస్తుంది, ఇది ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది. ప్రతి నిమిషం వాళ్ళ అమ్మ నూరిపోయడము అది చేయడం. తర్వాత ఈ అమ్మాయి ఒక 10 days ముందో ఏమో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడంట. ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు ఏదో కారం పొడి డబ్బా మీద పోసిందంట వైష్ణవి మీద. నిజమంట. వాళ్ళు కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పిండు. మొక్కమంత ఎర్రగా అయిందంట. కడుక్కున్న తర్వాత ఇక అక్కడనే అమ్మాయి వచ్చేస్తున్నా అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళని ఏడిస్తే ఇంకా అత్తమ్మ మా అమ్మ ఇట్లా చేసింది అది ఇది అని చెప్పేసి వైష్ణవి వాళ్ళ అమ్మకి చెప్పి ఇంకా నేను మళ్ళీ దొరకపోను, ఇట్లా చేసింది మా అమ్మ దుర్మార్గురాలు అది ఇది అని చెప్పేసి ఇక మళ్ళీ మంచిగా ఉన్నట్టుగా వాడు నటించాడు. వాళ్ళు చెప్పింది, వాళ్ళ మదర్ చెప్పిన విషయం. ఇంకా వెళ్ళొద్దు అని డిసైడ్ అయ్యిండ్రు. 2 రోజుల తర్వాత మళ్ళీ 2-3 రోజుల తర్వాత పోలేదంట. మళ్ళీ 3 రోజుల తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదంట. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడంట. ఇక వాళ్ళ అమ్మోళ్ళకి ఎట్లా రగిలిపోతుంది అనమాట. ఆమె ఏం చేసింది, అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉంగరం దొంగతనం చేసినావు, మా ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకోపోయినావు అని చెప్పేసి ఫోన్లో ఆరాధ చేయడం అనమాట. ఈ అమ్మాయి ఉడుకు రక్తం ఎట్లుంటుంది, తీసుకొని ఎవరైనా తీసుకున్నామంటే కోపం వస్తుంది కదా. ఈ చిన్న చిన్న విషయాలను డబ్బుతోని ముడిపెట్టి ఎట్లనన్నా వదిలేయాలన్నప్పుడు వదిలేసి డైవర్స్ తీసుకొని మీ కొడుకుకు 2వ పెళ్లి చేసే చట్టాలు ఉన్నాయి కదా మీకు హ్యాపీగా. హరిబాబు ఒప్పుకున్నాడు ఈ విషయాన్ని, ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా? అలా తల్లితో ఏకీభవించాడు. ఫస్ట్ దీని ఏదో ఒకటి చేయి నువ్వు అంటే డైవర్స్ ఇస్తే వాళ్ళు బతకనీయరని మీకు తెలుసు, ఎందుకంటే వాడేం పడవాడు వాడే చేసి డైవర్స్ ఇస్తే ఇక అది ఎట్లా. ఆ తల్లి కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు నేను మా లైవ్లో కూడా బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నప్పుడు విన్నా నేను. అటు హరిబాబు విషయంలో సొంత కొడుకుల్ని కూడా దూరం పెట్టి హరిబాబుని అంటే అల్లుణ్ణి బిడ్డని ఇంట్లో పెట్టుకుంటారు. ఇప్పుడు ఇద్దరు ఒకరు వైజాగ్లో ఉంటారు, ఒకరు హైదరాబాద్లో ఉంటారు. ఈ అమ్మాయి కూడా పాపం చాలా ప్రేమగా లేదంట. అసలు ఎవరు ఊర్లో ఏది ఉన్నా కూడా మంచిగా అందరితో మాట్లాడడం, కలిసిమెలిసి ఉండడం, వాళ్ళ అమ్మని మంచిగా చూసుకోండి. నేను అన్నాను, ఎందుకమ్మా 10 రోజుల నుంచి ఏడుస్తున్నావు, నీ గుండె అవసిపోతుందమ్మా, 2 పిల్లలు ఉన్నారు, జాగ్రత్తగా అంటే వద్దమ్మా నాకు నా బిడ్డనే కావాలి, నా బిడ్డ. ఎంతైనా కొంచెం తల్లికి బిడ్డ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా. ఆ ప్రేమ అనేది ఇద్దరు ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఎవరి దారిలో వాళ్ళు పోయిరు, అది తప్పేం కాదు. భార్య వచ్చిన తర్వాత ఎవరు బతుకుతారు, వాళ్ళకి వాస్తవంగా పెద్ద ఉన్నోళ్ళు గారాళ్ళు పాపం. వాళ్ళు చేసుకుంటేనే రెక్కాడితే డొక్కాడు. అప్పటికి హరిబాబు గారు చేసుకున్న క్షణం నుంచి టార్చర్ చేయడం వాళ్ళ కట్నం గురించి. ఓ చైన్ చేయించారు వానికి, ఆ చైన్ ఎక్కడ పోయిందో కూడా తెలియదంట, బండి కొనిచ్చిరు.
తర్వాత అపార్ట్మెంట్ కావాలని చెప్పి ఎంబడి పడితే 2 గుంటలు 12,50,000 నేను కూడా చేశాను ఆ ల్యాండ్ని. వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండ్రు. అప్పు చేసి బిడ్డ కోసం చేసి ఇంతకన్నా ఎక్కువ ఏమి ఇస్తారండి? ఇంకా ఏమి ఇవ్వాలి వాడికి? వాడు చేసుకొని 6 నెలలు కాలేదు. నేను అనేది ఏంటంటే వాళ్ళ వైష్ణవ్ వాళ్ళ నాన్న ట్రాక్టర్ డ్రైవర్ ఊర్లో డ్రైవర్, ఆయన కళ్ళు కూడా కనిపించవు నాన్న. సాయంత్రం వస్తే ఆయనకు కళ్ళు కూడా కనిపించవంట. అమ్మాయి చెప్తుంది కదా యూట్యూబ్లో నెలకు 10. ఇద్దరు మరి ఇంత డిస్కషన్ అవుతుంది కదా. సరే ఇప్పుడు నిజం వీడియోలలో ఉన్నదంతా కూడా నిజమే, కానీ ఈ వీడియోలు మనకు ఫస్ట్ చూసినప్పుడు ప్రాంక్ లాగా అనిపించింది, వీడియో రికార్డ్ చేసినట్టు అనిపించింది. ఇప్పుడు చూస్తే నిజ జీవితం అనిపిస్తోంది కదా. అబార్షన్ చేయించుకున్నప్పుడు కానీ, వేరే ఒక అఫైర్ పెట్టుకున్నప్పుడు కానీ, వైష్ణవి ఫ్యామిలీ 13 మంది అన్నయ్యలు ఉన్నారు. వీళ్ళందరూ వీడియోలో ఒక్కొక్క కనబడుతున్నారు. ఎప్పుడు అటు హరిబాబుని మందలించడమో పోలీస్ కంప్లైంట్ ఏమో ఎక్కడ చేయలేదు అట్లా మీరు అడిగారు వాళ్ళని? వాళ్ళు ఏమనుకున్నారంటే కొత్తగా పెళ్ళి అయింది కదా, ఏదైనా ఇప్పుడు అర్జెంట్ అంత ఏదైనా తీసుకుపోయి బజార్లో పెట్టలేదు కదా పోలీస్ స్టేషన్లో. సర్దిమని అనుకుంటాం ఎవరమైనా. ఇంట్లో మనం అంటాం కదా, ఇంట్లో కూర్చొని ఇంట్లో వాళ్ళకి చెప్పుకొని చర్చించుకునే విధంగానే ఉన్నది. వాడు ఎంత నల్లికుంట్లోడు అంటే వాడు చూస్తే ఎట్లున్నాడంటే వామో వాడు అసలు వాడిని చూస్తే అర్థమవుతుంది నిజంగా. ఇలాంటి నీచులు అయితే ఉండొద్దు నిజంగా. హరిబాబు లాంటి వాళ్ళ తల్లి అయితే ఎవరికి ఉండవద్దు. అసలు సమాజం నుంచి ఇలవేయాలి వీళ్ళని, అసలు షూట్ చేసి పడేయాలి ఇలాంటి వాళ్ళు. వాడు ఒక 10 మంది మధ్యలో ఉండి ఒక ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి వాడు ఎంత ప్లాన్ తెలుసా? వాళ్ళందరూ నిద్రపోయేటట్టుగా కూలర్ సౌండ్ వస్తుంది తల్లిదండ్రులకు, అత్తమ్మ ఈడబండుకోండి అని చెప్పేసి వాళ్ళ కూలర్ పెట్టిండంట. మాకేమొద్దు నైనా మీరే పెట్టుకోండి, ఏమొద్దు మాకేమొద్దు, కూలర్ సౌండ్ వస్తుంది కదా ఏదైనా జరుగుతున్నప్పుడు. వాళ్ళకి స్లీపింగ్ పిల్స్ ఇచ్చి వాళ్ళు అంతకు ముందు రోజు కూడా ఇచ్చిండ్రంట. ముందు రోజు ఇచ్చినప్పుడు తల్లిదండ్రులకి హరిబాబు స్లీపింగ్ పిల్స్ ఇచ్చిండు. ఎవరికి? ఈ అమ్మాయి కూడా ఇచ్చిండంట. అయితే కాకపోతే ఆ రోజు ఏంటి, నలుగురు ఒకటే హాల్లో పడుకున్నారంట కూలర్ పెట్టుకొని. ఈ అమ్మాయిని ఎంత లేపుతున్నాడు లోపలికి వెళ్దాంరా అని. ఈ అమ్మాయి నిద్రలో ఉంది రాను అన్నదంట. ఇక వాళ్ళు అట్లనే నిద్రపోయారంట బాగా. ఆ రోజు కాలేదు. నెక్స్ట్ డే ఆ పిల్లకి ఏం చెప్పిండేమో, రూమ్లోనే ప్రెగ్నెంట్ కదా అమ్మాయి, కొంచెం ఏదో పెయిన్ అది ఇది ఉంది, వామిటింగ్స్ అవన్నీ ఉన్నాయని వాళ్ళమ్మ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటుంది అనమాట. అట్లా చూసుకున్నప్పుడు వాడు హాస్పిటల్లో చేస్తున్నాడు. మనకేం తెలుస్తుంది చెప్పండి? ఐడియా ఉంటుంది వాడికి. వాళ్ళు నిద్రపోతే సరేలే ఇక అమ్మ మేము ఆ రూమ్లో వండుకుంటాం అమ్మ అంటే, ఇంకే తల్లి ఎవరైనా అల్లుడు బిడ్డ మంచిగా ఉండాలనే కోరుకుంటారు కదా. ఆడ మంచిగా నీళ్ళు తెచ్చిచ్చిండంట, నీళ్ళు తాగమన్నాడంట, మంచిగా ఆ కూలర్ పెట్టిండంట. మధ్యరాత్రి 1:30కు సౌండ్ వచ్చిందంట. అమ్మాయిని ఎంత ఉన్నా అమ్మాయి అసలు చాలా బలవంతురాలంట తెలుసా. అమ్మాయి చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందంట వాళ్ళు చెప్తారు. కాకపోతే అమ్మాయిని మెత్తబెట్టి ఊపిరాడకుండా తర్వాత ఇక్కడ స్పాట్ ఇక్కడే కదా, ఈ స్పాట్లో చాక్తో నిలబడిసాడు. కడుపులో 20 కత్తిపోట్లు, ఇక్కడ ఒక ప్రాణం పోసుకుంటుంది. ఎంత దుర్మార్గం మనోజ్ గారు చెప్పండి. ఇంతకన్నా ఎక్కువ ఇంకేం కావాలి? ఏం కావాలో చెప్పండి. ప్రూఫ్స్ ఏం కావాలి? వాడు ఒప్పుకున్నాడు. కోర్టుకు ఏం కావాలి? ప్రూఫ్స్ కావాలంటున్నారు. ఎందుకు ఇమీడియట్గా ఎందుకు మనము శిక్ష వేయొద్దు అనేది, ఎందుకు ఈ కేసును ఎందుకు జాప్యం చేయాలి, రిమాండ్ ఎందుకు? వాడు అప్పటికంటే ముందు గొడవ జరిగిందా ఏమన్నా వైష్ణవికి హరిబాబుకి? 1:30 అప్పుడు సౌండ్ వస్తుంటే వాళ్ళ నాన్న లేపిందంట. ఏందో పిల్లలు ఏదో సప్పుడు అవుతుందంట. పోయి వైష్ణవి వైషు చిట్టి అంటారు అమ్మాయిని. చిట్టి అంటుంటే వాడు ఏం చేసిండంటే భార్యతో సరసాలు ఆడుతున్నట్టుగా, చిట్టి మీ అమ్మ వాళ్ళు వచ్చి హిహా అని అవుతున్నాడంట. ఏదో అంటే అమ్మ వాళ్ళు డోర్ కొడుతున్నారు డైవర్ట్ చేయడానికి. వాళ్ళమ్మ ఏమనుకుంది, సరేలే ఏదో వాళ్ళు ఉన్నారు వాళ్ళ నాన్న తిట్టిండంట, నీకేం పని లేదు అన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ 1 గంటకి మళ్ళీ వచ్చిందంట సౌండ్. మళ్ళీ పోయి పిలిస్తే మళ్ళీ సేమ్ అదేనంట. నిజంగా వాళ్ళు అప్పుడే కొంచెము అమ్మాయి వాయిస్ వినిపిస్తలేదు. ఎవ్వరు అట్లా ఊహించర్లే. ఎవడో ఊహిస్తాను చెప్పు. ఇప్పుడు అమ్మాయి ఎట్లా ఊహిస్తుంది? ఇప్పుడు నా బిడ్డను ఏదో చేస్తే ఆ రోజు రాత్రి కాదు ముందు రోజు ఎప్పుడైనా గొడవ అయిందా? అంత సీరియస్ 5-6 రోజుల నుంచి అయితేనే ఉన్నాయి. 5-6 రోజుల నుంచి అయితేనే ఉన్నాయి. వాడు ఎక్కడో పోతుండు, ఫోన్లు మాట్లాడుతుండు, వస్తుండు, ఇంటికి రమ్మని అడుగుతుంది. పాపం ఆ పిల్లకి అనుభవం లేకున్నా ఒక ఫ్యామిలీ మీద అది ఉంది, అవగాహన ఉంది. నేను చూసిన వీడియోలను బట్టి చూస్తే ఇంటికి రా నువ్వు అని మంచిగా చెప్పింది బుద్ధితోనే. ఇంటికి రా, ఇంటికి వచ్చినాక మాట్లాడుకుందామని. ఏదున్నా ఇగో ఇక్కడ ఉన్నాడు చూడు, వాళ్ళ అన్న వదినకి చెప్పడము, ఇట్లా చేయొద్దని, ఎందుకు నేను అట్లా చేస్తున్నాను, నీకేం కావాలి చెప్పండి. మంచిగానే పాపం వాళ్ళు సర్దిమనిగే విధంగానే చేసిండు. కానీ వీడికి ఏం లేదు వాళ్ళ అమ్మ. నేను అనేది ఏంటంటే ఇక్కడ కట్నం గురించి ఏంది నేను అంటున్నా అంటే ఆడవాళ్ళ సొమ్ము గురించి. ఒక మగవాడు ఇక్కడ ఆడదాని సొమ్ము అడ్డముట్టినట్టే అనిపిస్తుంది కదా. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా కట్నం ఎట్లా వస్తుంది చెప్పండి? ఆ మాత్రం తల్లిదండ్రులని కాదని బలమరణానికి కూడా ప్రయత్నం చేసిన హరిబాబు వైష్ణవి మీద కేవలం మళ్ళీ తల్లి మాటలే విని హతమార్చిండా? డబ్బుల ఆశ చూసిండా? డబ్బుల ఆశనే. ఇప్పుడు వాడికి డబ్బు అనేది ఆశ లేకపోతే బంగారు చేయను ఎందుకు వాడికి? నాకెందుకు అత్తాం అనాలి కదా వీడు. నాకు బండి ఎందుకు అత్తాం అనాలి కదా.
నాకు 6 నెలల లోపలనే 2 గుంటల భూమి కావాలని ఎట్లా అడుగుతాడు చెప్పండి? ఇవన్నీ మీరు డబ్బు ఆశ లేకుంటే ఇవన్నీ అడుగుతారు ఎవరైనా? ఒక ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి తల్లి మాటలు వినడా మళ్ళీ 100% ఎంత ఇచ్చినా కూడా ఇదొద్దు ఇదే ముచ్చటిగా. దానికి ఏం తెలుసు, దీనికి రీతి తెలియదు, అదే అంటే ఎవరికి తెలుస్తుందండి? 18 ఏళ్ళ పిల్లకి 20 ఏళ్ళు కాదు, ఇప్పటి కూడా 30 ఏళ్ళు సంసారం చేసిన వాళ్ళకి కొన్ని తెలియదు. మనం చెప్పుకోవాలి. నేను అనేది ఏంటంటే నీ భార్యను నువ్వు మార్చుకోవాలి, నీ కోడలు నువ్వు మార్చుకోవాలి. అందరు మంచోళ్ళు ఎవరు దొరుకుతాడు? ఎవరికి మంచోళ్ళు దొరకరండి. భర్త కానీ భార్య కానీ ఎవరేం పైకే లూసిపడారు. అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఫోన్లు చెక్ చేయలేదు ఎప్పుడు హరిబాబుది ఎవరితో మాట్లాడుతున్నారు? వాడు ఇవ్వడంట, పాస్వర్డ్లు పెడతాడంట, ఇవ్వడంట ఫోను. ఇప్పుడు అక్కడ అనేది అదే, నీకు ఏమి రహస్యం లేకపోతే ఫోన్ ఎందుకు ఇవ్వవు అనే విషయం. నేను అనేది ఏంటంటే అంత వాడు చెప్తున్నాడు కదా, ఆమె ఎంబడబడుతుంది, నేను మాట్లాడకపోతే ఉండలేదంటే వాడికి సిగ్గా నువ్వు కొంచెం అని ఉండాలి. ఇక నువ్వు ప్రేమించినవరా బాబు, ఆమె నేను చెప్తుండే సేమ్ అదే. ఇక ఇప్పుడు వాడు నేను ఆ అమ్మాయి మాట్లాడకపోతే ఆమెనే చేస్తుంది ఫోన్లో అది అని చెప్పేసి వాడు అంత గట్టి చెప్తున్నాడు. 6 నెలలు కాలేదు నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు ఇంకో దాన్ని ప్రేమించినావు అంటే ఇంకేమైనా బుద్ధి ఏమన్నా ఉందా చెప్పండి? నిజంగా ఇలాంటి కొడుకులకు ఎలాంటి చట్టాలు ఉండండి రంజిత్ గారు చెప్పండి. నిజంగా చెప్పండి, ఇట్లాంటి వాళ్ళని షూట్ చేయాలి అనిపిస్తుంది. కాకపోతే చట్టాన్ని మన చేతిలోకి అయితే తీసుకోలేము. ఎందుకంటే ఒక సమాజంలో ఒక సొసైటీ చైర్పర్సన్గా చాలా చూసిన నేను. కాకపోతే మీ ప్రతి దగ్గర నేను చాలా ఇంకా స్పాట్కి వెళ్ళారు కదా, ఇప్పుడు ఆ తల్లి ఆ కుటుంబం తర్వాత ఆ అన్నదమ్ములు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ రకమైనటువంటి జస్టిస్? ఏం లేదు, వాళ్ళు ఏమంటున్నారు, ఫస్ట్ వాడికి ఉరి శిక్ష పడాలి. ఎందుకంటే అసలు అక్కడ ఇప్పుడు చావు అనేది కూడా ఒక మర్డర్ అనేది కూడా తీవ్రతను బట్టి ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుంది. వాడు ప్లాన్తో చేశాడు. నేను అనేది ఏంటంటే వాళ్ళిద్దరూ పడుకున్నప్పుడు రూమ్ నుంచి డోర్ తీసి కూడా బయటికి రాలేదు. వాడు రాలేదు అనుకుందాం, కత్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? అంటే ఏమన్నా అల్లావుద్ద అద్భుత దీపం ఏమన్నా అప్పటిదప్పుడు వచ్చిందా? కూరగాయలు కోసే చాకేనంట, మళ్ళీ కొత్తది కూడా ఏం కాదు. అవునమ్మ వాడు తెచ్చిపెట్టుకుంది కూరగాయలు, ఇంట్లో చాకు తీసుకొచ్చి మెత్త కింద పెట్టుకున్నాడు అంటే ఎంత దుర్మార్గం అసలు. మళ్ళీ ఇక్కడ నెత్తి కూడా మంచాన్ని కొట్టాడు, అప్పుడు వచ్చింది సౌండ్. అప్పుడు ఏం చేశాడు, ఇక కింద పడేశాడు, 2 మంచాల మధ్యలోకి వెళ్ళి తీసి కింద పడేశాడు. ఆ అమ్మాయి కొంచెము నాకు తెలిసి మత్తు ఇయ్యకుంటే మాత్రం ఆ అమ్మాయి బతికేది. అరవడము అదో ఏదో, కానీ ఏదేమున్నా అమ్మాయిలు సున్నితంగా ఉంటారు. ఇప్పుడు అబ్బాయిలంతా స్ట్రాంగ్ ఎక్కడ ఉంటారు చెప్పండి? ఆ మూమెంట్లో భార్య భర్తలు అనుకున్న అమ్మ ఎవరు ఊహిస్తాను చెప్పండి మనోజ్ గారు? ఇప్పుడు ఒక శిక్ష అమలుకు లేట్ అవుతుంది, ఉరిశిక్ష వేయాలనేది ఆ కుటుంబం అడుగుతున్న డిమాండ్. సో పోలీసులు ఏం తాత్సారం చేస్తారు? పోలీసుల వైపు నుంచి ఆలస్యం అవుతుందా, లేకుంటే ఎవిడెన్స్ దొరకలేదు అంటున్నారా? ఎందుకు ఆలస్యం అవుతుంది? మీరు అడుగుతున్న ఆ శిక్ష ఎందుకు ఆలస్యం? ఇప్పుడు మేము అదే ఇప్పుడు అడిగేది ఏంటంటే, వాడిని మొన్నటి వరకు వాడు డ్రామా ఆడిండు, వానికి నాకు అదయింది, నాకు ఇదయింది, నేను మనస్తాపం చెందుతున్నా, నాకు వయసు లేని జీవితం, ఇవన్నీ నాటకాలే కదా. నీకు తెలియదా ఇవన్నీ? నీకు తెలియదా? ఏదో వచ్చేస్తాం బయటికి బెయిల్ మీద. వాడిని బెయిల్ మీదకి ఒకవేళ వచ్చినా నాకు తెలిసి అయితే నాకున్న అక్కడ అనిపించింది, నేనైతే చెప్పిన వాళ్ళకి, ఎందుకంటే చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. ఇప్పటికే వాడు మీ చెల్లెని కోల్పోయిండు, మీరు మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. చావు పరిష్కారం కాదు. స్ట్రాంగ్గా ఉండండి, ఫైట్ చేయండి, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకుందాం, మీతో పాటు మేము అందరం కూడా ఉంటామని ఒక భరోసాను కల్పించినాం. అదే భరోసా. కానీ మళ్ళీ మీరు ఏదైనా అట్లాంటి ఏం చేయకండి. శిక్ష అనేది 100% భగవంతుడు అనేటోడు ఒకటైతే కంపల్సరీ ఉంటాడు, కంపల్సరీ జరుగుతుంది అని చెప్పిన. ఆల్రెడీ వాళ్ళు రిమాండ్ ఎదుర్కొంటున్నారు. అటు హరిబాబు తల్లి, హరిబాబు సోదరు రిమాండ్ ఎదుర్కొంటున్నారు. పోలీసులతో సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం చూస్తున్నారు అంటున్నారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే ఫింగర్ ప్రింట్స్ అనో లేకపోతే ఇంకేదో అంటే కొంతమంది అంటున్నారు కదా, అక్కడ 3 వచ్చిండ్రు 4 వచ్చిండ్రు ఇట్లా ఉంది అంటున్నారు కదా. ఇప్పుడు చట్టం ఏంటంటే ఇక వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటారు కదా. సో 14 రోజులు అందుకే కస్టడీ వాళ్ళు తీసుకోవడం. ఆ కస్టడీలో కూడా వాడు చెప్పడానికి కూడా వాడికి ఏదో విరచనాలు అయినాయి, అదైనా ఇదైనా అని వాడు సహకరిస్తలేడు కదా. వాడు సహకరించాలి కదా. ఇప్పుడు మనకు వేడిలో మనకు ఉంటుంది, మన బిడ్డను మనం బొడగొట్టుకున్నప్పుడు ఈ సామాజిక మాధ్యమాల ద్వారా అందరూ ఓన్ అయిపోయింది ఆ అమ్మాయి. అంతకుముందు యూట్యూబర్ అంటే పెద్దగా ఎవరిని చూసినామో చూడలో మనకు ఐడియా లేదు. కానీ ఇవాళ ఒక 2 రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ఒక వైష్ణవి కేసు అనేది అసలు ప్రతి ఒక్కరు జీర్ణించుకోలేకపోతున్నారు. అమ్మాయి ఎంత ముద్దుగుందా సార్, అంతకన్నా అందగతే ఎవరండి దొరికేది? ఇంకా వాళ్ళు అన్నిటికన్నా డబ్బులు పెట్టిండ్రు, అన్నీ చేసిండ్రు. అరే వాళ్ళ అన్నలు అడిగితే తల 1 లక్ష ఇచ్చేటోళ్ళు, కొద్దిగా టైం ఇస్తే 13 లక్షలు వచ్చేది, లేకపోతే తల 2 లక్షలు కష్టం చేసేది. ఆ అమ్మాయి నెలకి డబ్బు కోసం డబ్బేనండి, డెఫినెట్గా డబ్బే, ఇంకా వేరేది ఏం లేదు అక్కడ. మొత్తం చేయడము వాడు అంటే వాడు ఎంటపడ్డప్పుడు ఈ అమ్మాయిని ఇష్టపడ్డాడేమో కానీ
తర్వాత పరిణామాలు మాత్రం డబ్బు మీద అనేది వాళ్ళ అమ్మ చెప్పడం వీడికి చెప్తున్నాం కదా చెప్పంగా చెప్పుతుంటే కూడా ఓసారి ఓ 10లో ఒకటన్నా మన మైండ్లో వస్తుంది కదా. ఇప్పుడు ఇంతకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది, నీకెందుకురా దీంతో నీకెందుకు అది ఇది అని చెప్పే విధానం ఉంటుంది కదా. అదే తల్లి మంచిగుండి గిట్లా కాదుకునైనా నువ్వు గిట్లా చేయకునైనా మంచిగుండునైనా అని చెప్తే ఇట్లా జరిగేదా? యాక్సెప్ట్ చేస్తే అయిపోయేది కదా. ఇంతకన్నా ఎక్కువ ఏముంది? అరే కొంచెం లేట్గా తెలుసుకునేది అమ్మాయి. ఎవరికి వస్తుంది మనోజ్ గారు? నేను ఒక్కటి అనేది ఏంటంటే ఏదేమి ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇదొక బాధలు. ఇంట్లో చూసిన వాళ్ళకి కూడా వస్తాయి. ఇంట్లో అందరు కలిసి చేసిన పెళ్ళిలో కూడా ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఏం జరగవు, ఓన్లీ ప్రేమించిన దాంట్లో. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇద్దరే ఆవేశాలు ఉండి ఏదో అనార్థాలు. అదే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు పేరెంట్స్ డిస్కషన్ చేశారని ఒక భరోసా. ఏది ఏమైనా ఆ కుటుంబానికి ఒక భరోసా అయితే కావాలి. ఎంత బాధలో ఉన్నారంటే చాలా బాధలో ఉన్నారు. ఒక బిడ్డనైతే మనం తెచ్చేయలేము. ఈ రకంగా క్రైమ్ రేట్స్ పెరుగుతున్నాయి. నిన్న తల్లిని ఒక అమ్మాయి అక్కడే పాతి పెట్టేసింది. ఇషిక వాళ్ళ హస్బెండ్ పేరు మౌంటీ. ఇద్దరు మైనరే. అసలు ఎంత ఘోరం అంటే అది నేను కూడా వెళ్ళేసి వచ్చిన ఇక్కడ భరత్ నగర్ అల్వాల్ దగ్గర. అదొకటి. తర్వాత మీకు గుర్తుంటుంది మీర్పేట దగ్గర ఒక భార్యని హతమార్చి కుక్కర్లో ఉడికించిన సంఘటన ఒకటి. తర్వాత ఇదే మేడ్చల్లో ఒక అబ్బాయి వచ్చి అబ్బాయి ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ అండ్ మేనర్ అమ్మాయిలు. ఆ చెల్లి చూసింది, ఆ తల్లిని అక్కడే కొట్టి అబ్బాయి పరారు అయిపోయాడు. అంటే ఇవన్నీ సోషల్ మీడియా ఇంపాక్ట్, సోషల్ మీడియా కారణంగా అవుతున్నాయి. ఇప్పుడు హరిబాబు విషయం చూసినా కూడా కంప్లీట్ వాళ్ళ లైఫ్ అనేది సోషల్ మీడియానే. ఆ అమ్మాయి చక్కగా వీడియోస్ చేసేది, ప్రతి వీడియోస్లో హరిబాబు ఉండేవాడు, వాళ్ళిద్దరు లైఫ్ ఎలా ఉండదో. రీసెంట్గా హోలీ వేడుకలు ఎలా జరుపుకుంటూ చూపించారు. ఆ తర్వాత అనుకోని పరిణామాలు ఏంటంటే ఈ రకంగా జరగడం. సో సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉంటుందా? నేను ఒక్కటి చెప్తాను మనోజ్ గారు, నాకు అర్థమైంది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎడ్యుకేషన్ లేకపోవడం కూడా దీని పెద్ద కారణం. రియల్ అండ్ రియాలిటీ తేడా కూడా తెలుసుకోవాలి. డెఫినెట్లీ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంటేనే కదా ఏదైనా తెలుస్తుంది. సరే చదువుకున్నవానికి సంస్కారం అనేది అందరికి ఉండాలని కూడా ఏం లేదు. కాకపోతే కొంచెం చదువు ఉంటే ఏమవుతుందంటే ఎక్కువ శాతం ఇవి ఎక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ పట్టణ ప్రాంతాలలో ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు డైవర్స్ తీసుకుంటారు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు చాలా మంది. ఇప్పుడు ఎవరికి తెలుస్తుంది? కానీ గ్రామీణ ప్రాంతాలలో కొన్ని కట్టుబాట్లు, సాంప్రదాయాలు, కొన్ని ఇజ్జతు, కొంచెం పరువు అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానివల్ల అంటే అక్కడ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది గ్రామీణ ప్రాంతాలు. ఈ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ ఒకటి. తర్వాత సోషల్ మీడియా అనేది నాకు తెలిసి 16 years వరకు కంప్లీట్గా బ్యాన్ చేయాలి. ఏ పిల్లోడు ఐడి కానీ అసలు పాస్వర్డ్ అసలు వాళ్ళు ఫోన్ ముట్టుకుంటే అదొక నేరంలాగా పరిగణించాలి. లేకపోతే దీనివల్ల ఇప్పుడు ఈ అమ్మాయి ఇషిక అనే అమ్మాయి మరి ఎట్లా జరిగింది అనుకుంటున్నావు? అమ్మాయికి వాడిని ఫోన్లో పిలవడము, రావడము, ఈ టైంకి రమ్మనడం, మా అమ్మ వండుకుంది రమ్మనడము వాడిని అనేది, తర్వాత ఒక క్రైమ్ లాగా బండలు తీయడము, ఇంట్లో పెట్టడము, దాని మీదనే పెట్టడము, మళ్ళీ ఇద్దరు ఇంట్లోనే ఉండి ఇద్దరు సంసారం చేసి ఆ అమ్మాయి 16 ఏళ్ళకి ప్రేమించడము, ఆ ఫోక్సో చట్టం పెడితే కేసు వాళ్ళ అబ్బాయి మీద పెడితే ఆ ఆవేశం అంతా ఇది తల్లి మీద నింపుకోవడము, ఇవంతా ఏమైంది? ఇంట్లోనే ఉండి మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చింది అమ్మాయికి. ఫస్ట్ ప్రెగ్నెంట్ అంటే ఆ అమ్మాయి కూడా ఇషిక. వాళ్ళమ్మ తీపిచ్చేసి వద్దమ్మా చదువుకో అమ్మ, నా బతికే ఇట్లా అయింది. తండ్రి లేడు, ఇలా ఇళ్ళల్లో పాసి పని చేసి ఇలా పిల్లల్ని ఇద్దరిని చదివిపిస్తే ఎవరైనా అనుకుంటారా 9 నెలలు మోసిన తల్లి ఒక బిడ్డ చేతిలో చనిపోతుందని ఏ తల్లి అని అనుకుంటుందా? నాకెందుకులే అని ఆమె కూడా వదిలేసి నాకెందుకు ఈ పిల్లలు అనుకుంటే ఇవాళ ఆమె చాలా హ్యాపీగా ఉండేది. అలాంటి వ్యక్తిని ఇవాళ చూస్తుంటే ఎన్ని చూడాలి, ఇట్లాంటివి ఎన్ని దారుణాలు చూడాలని అర్థం కాకుండా. ఇటువంటి విషయాల్లో చట్టాలపైన తీవ్రత ఎట్లా ఉంటుంది, శిక్షలు ఎలా ఉంటాయి అనేది గవర్నమెంట్ అవేర్నెస్ కల్పించకపోవడం. నేను మీకు గతంలో కూడా చెప్పిన చూడండి, చట్టాలు కొన్ని ఉన్నాయండి. ఆ చట్టం దేనికి వర్తిస్తుంది, దీనివల్ల ఏం జరుగుతుంది అనేది అవగాహన లేదు. నేను చూసాను ఇప్పుడు వైష్ణవి సంఘటన కానీ లేకపోతే ఇక్కడ సంఘటన అవన్నీ కూడా క్రైమ్ రేట్స్ పెరిగిపోతున్నాయి, ఈ స్థాయిలో అవుతున్నాయంటే హోమ్ మినిస్టర్ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం లేకపోవడం, ఆయన కనుసైగల్లో పోలీస్ వ్యవస్థ పనిచేయకపోవడం ఒక కారణం అని అంటున్నారు. ఒకటి మనోజ్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు హోంశాఖ ఇలాంటివి చేయమని చెప్పదు. డెఫినెట్గా డీజీపీ గారు ఉంటారు, మహిళా కమిషన్ ఉంటారు, వీళ్ళందరిని వెళ్ళి కలవడము 100%. ఈ విషయంలో ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలు మొత్తం రేవంత్ అన్నని అసెంబ్లీ తర్వాత డెఫినెట్గా టైం తీసుకుంటాం. డీజీపీ గారిని కూడా కలుద్దామని చెప్పినాం. డీజీపీ గారి దృష్టికి వెళ్ళినారు అనుకోండి, డెఫినెట్గా రేవంత్ అన్న 100% స్పందిస్తాడని నాకు నమ్మకం ఉంది. ఇలాంటి విషయాలల్లో ఇమ్మీడియట్లీ ఏదో యాక్షన్, ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ విషయంలో తీసుకుని దాన్ని సుమోటోగా తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎట్లయితే ఇవాళ ఫస్ట్ టైం దొరికినప్పుడు పెనాల్టీ, రెండోసారి అప్పుడు కోర్టుకు వెళ్ళాలి, మూడోసారి అప్పుడు ఇక జైలుగా,
ఇది ఉన్నప్పుడు ఇప్పుడు కొంతమందిలో మార్పు వచ్చిందా రాలేదా చెప్పండి. అట్లా మార్పు రావాలి అంటే మనం ఒక చట్టం తేవాలి. చట్టం తేవాలంటే మీకు అర్థం కాదు ఏంటంటే చాలామంది సంధ్యారెడ్డి కాంగ్రెస్ పార్టీ కదా, సంధ్యారెడ్డి ఆ గవర్నమెంట్లో ఉంది కదా, సంధ్యారెడ్డి ఇది కదా, ఈమె చట్టాలలో చెప్పొచ్చు కదా, ఈమె వాళ్ళ గవర్నమెంట్ చట్టాలు ఈమెకు బుద్ధి లేదా, ఈమె రాష్ట్ర ప్రభుత్వం గురించి. అంటే కొందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చట్టము ఇంప్లిమెంటేషన్ పార్లమెంట్లో జరుగుతుంది, ఈ కేంద్ర ప్రభుత్వమే చెయ్యాలి. అంటే నేను ఏం చెప్తున్నా అంటే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి డెఫినెట్గా కొంతమంది తెలియకుండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కలిసి చేయాలండి. నేను ఒక పార్టీని నిందించనీక మనము ఇక్కడ ఎవరం కూడా జడ్జి చేయడానికి లేదు. ఇవాళ వచ్చిన సమస్యలు కాదు, రేపు కూడా జరగకూడదు. ఈ వీడియోల పైన వైష్ణవి గురించి మీరు మాట్లాడిన రియాక్షన్ అంటే వీడియోల పైన కూడా చాలా మంది మీకు వ్యతిరేకంగా వీడియోలు చేయడం, రకరకాల రీల్స్ చేయడం కూడా చూసాను. అయితే అది ఎట్లా జరిగిందంటే ఈ సోషల్ మీడియా ఎట్లా ఉంటుందంటే కొంతమంది అత్యుత్సాహం అనమాట. మనం మాట్లాడింది ఒకటి ఉంటుంది, తంబు ఒకటి పెడతారు. మనం చాలా మంది చూడండి, మీరు చాలాసార్లు అడిగామని కొన్ని గతంలో విషయంలో తంబులు ఇట్లా ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూస్తే ఏం లేదంట. తంబు ఒకటి ఉంటుంది, లోపలికి వెళ్ళి చూస్తే ఏముండదు. నేను టోటల్గా సోషల్ మీడియా ప్రభావం ఎలా పడుతుంది అమ్మాయిల పైన అని చెప్పిన. అది వైష్ణవదే తప్ప అని ఒక తంబు పెట్టారు ఒక ఛానల్ వాళ్ళు. దాన్ని ఏం చేస్తారు, మనోళ్ళు ఎట్లుంటారు సోషల్ మీడియా వాళ్ళు మొత్తం చూడరు, వీళ్ళకి అంత ఓపికలు ఎక్కడ ఉంటాయి. ఆ తమ్ము చూసేసి సంధ్యారెడ్డి ఇలా అనేసింది, ఇలానే. సంధ్యారెడ్డి ఎప్పుడు ప్రజల మనిషి, ఎక్కడ ఏం జరిగినా ప్రశ్నించే. చూసాను మీరు డైరెక్ట్గా వైష్ణవి ఖననం చేసిన స్పాట్కి వెళ్ళి అక్కడ తనని అక్కడ సమాధి చేసిన దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏడవడము, మీ కన్నీళ్ళు అవన్నీ కూడా చూసినాము. సో అక్కడికి వెళ్ళి అంతమంది అంటే నిజంగా ఇక్కడ ఒక హృదయ విదారకమైన సంఘటన ఏంటంటే ఆ అన్నదమ్ములు 13 మంది ఆ సమాధిపై పడుకొని చెల్లి ఫాస్ట్ ఫుడ్ తీసుకొచ్చినాం రా, చెల్లి బిర్యానీ తీసుకొచ్చి అలాగే ఉంటారంట వాళ్ళు. ఇప్పుడు ఏది ఉన్నా సరే మంచిగా అందరు కలిసి తింటారంట. వాళ్ళు మొత్తం 5 మంది అక్కచెల్లెళ్ళ పిల్లలు అంట వీళ్ళంతా. 13 మందిలో ఒకటే చెల్లె. కాబట్టి వీళ్ళు ఏంటంటే మంచిగా షేర్ చేసుకుంటారంట, మంచిగా అందరు కూర్చొని. అందరు యూట్యూబర్స్ కదా, డబ్బులు వచ్చినప్పుడు మొన్న 15,000 పడ్డాయంట. 3,000 పెట్టి డీమార్ట్కి పోయి 3,000 పెట్టి ఆ చిన్న పాపను చూసిరా, ఇంకా పిల్ల ఎంత ఉందని 2.5 సంవత్సరాలు, చిట్టి అత్త ఇక్కడ లక్తం అంటుంది. ఎంత బాధేస్తుందండి ఆ పిల్ల. రేపు పెరిగి పెద్ద అయిన తర్వాత మా సైకాలజీకి ఎట్లుంటుంది. మీరు కూడా అక్కడికి వెళ్ళి ఆ కన్నీళ్ళు పెట్టడం అవన్నీ చూసి నాకు ఏమనిపించింది అక్కడికి వెళ్ళి. అసలు మీరు నిజంగా చెప్తున్నా కదా, నాకు కొంచెం అట్లాంటివి అంటే కొంచెం భయమే. కానీ అసలు నన్ను ఇట్లా తీసుకెళ్ళిపోయింది. మీరు ఏమన్నా అంత గలగల మాట్లాడేదాన్ని తెలుసా నేను. ఆ ఇల్లు చూడగానే నిన్న మన కొన్ని వీడియోలు చూసి అవన్నీ 10 రోజుల నుంచి చూస్తున్నాం కదా, ఆ ఇంట కొంగని సైలెంట్ అయిపోయింది. అసలు నోరు మూగపోయింది తెలుసా. ఏం మాట్లాడనీకి రావట్లేదు. ఆ సంఘటన చూసినప్పుడు ఆ తల్లి ఏడుస్తుంటే ఎంత కఠినమైన హృదయానికి కూడా కలుగుతుందండి. ఒక వ్యక్తి ఒక బిడ్డను కోల్పోవడం అనేది మామూలు విషయం కాదండి. జీవితాంతం, సరే ఇలా నెల రోజులు 2 నెలలు మనం అందరం ఉంటాం, జీవితాంతం తల్లే బాధపడతారు. ఎవడు తల్లిదండ్రులు ఇద్దరే బాధపడతారు. సరే అన్నలు ఓ ప్రేమ ఉంటుండొచ్చు, ఓ రాఖీ పండుగ వచ్చినప్పుడు అదే. ఒక తల్లి 9 నెలలు మోసింది కాబట్టి ఆ అమ్మకే బాధ ఉంటుంది. నేను అనేది ఏంది, ఒక అమ్మగా నేను బాధపడ్డా. ఇక్కడ మనం ఏదో అని కాదు, అట్లాంటివి మేము మీడియా ముందుకు రానివి చాలా ఉన్నాయి మా దగ్గర. కానీ మేము అక్కడ మనకు మీడియా దగ్గరకు వచ్చి మనం అసలు అక్కడ వీడియో తీసుకుంటే మనకు తెలియదు. మనం అక్కడ చూసినాం, అక్కడ సమాధి దగ్గర చూసినప్పుడు వీళ్ళందరూ ఏడ్చారు. ఒకసారి చూద్దాం అసలు ఏంది. నాకేందంటే కొన్ని మేము సొసైటీ పరంగా కొన్ని వర్క్ చేస్తుంటాం కాబట్టి అసలు అక్కడ ఉన్న చుట్టుపక్కల నిజాలేంది, అసలు అబద్ధం ఏంది, ఇంతమంది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పెడుతున్నారు. అసలు వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోనికి పోతే అక్కడ చూసిన తర్వాత మాత్రం సిచ్యువేషన్ నిజంగా వెరీ బ్యాడ్. అసలు ఎవరిని కదిలించినా కళ్ళల నీళ్ళు వస్తున్నాయి. అంటే ఇన్ని రోజులు వీళ్ళ పక్కనున్న అమ్మాయి ఇంత నమ్ముకున్నందుకు మట్టిలో కలిసిపోయింది. వాడేమో మంచిగానే ఉన్నాడు, నమ్ముకున్నాడు, వాడు ఎంబడొచ్చినాడు. ఇవాళ మట్టిలో 18 సంవత్సరాలు నిండక ముందుకే ఇలా 100 సంవత్సరాల జీవితం మట్టిలో కలిసిపోయిందంటే ఏ తల్లికి బాధ ఉండేది చెప్పండి. ఒక తల్లిగా ఇవాళ చాలామంది, నేను కూడా బయటకు వచ్చినాక మెసేజ్ ఇచ్చిన, ఇవాళ మన అందరం కలిసి మనము వీడియోలు చేయడం కాదు, ఇవాళ అందరూ ఐ వాంట్ జస్టిస్ అంటే ఇవాళ ఎవరిని నిందించడానికి కాదండి, ఏ ప్రభుత్వాన్ని ఇక్కడ నిందించడానికి కాదు, ఏ కోర్టులో నిందించడం అని చట్టాలలో మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలని చెప్తున్నాం. ఇవాళ ప్రజా సంఘాలు రావాలి ముందుకు. ఇవాళ అందరం మనం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఎట్లయితే సాధించుకున్నామో అందరితో వచ్చింది, ఒక్కరి వల్ల రాలేదు. నేను అనేది ఏంటంటే ఇవాళ వైష్ణవికి జరిగింది, రేపు మీ ఇంట్లో జరగవచ్చు, రేపు మా ఇంట్లో జరగవచ్చు, రేపు పక్కింట్లో జరగవచ్చు. అప్పుడు బాధపడడం కన్నా జస్ట్ 1-2 చట్టాలు అనేది స్ట్రాంగ్గా ఉంటే, ప్రాణం విలువ అనేది ఒక మనిషికి తెలవాలి అంటే కఠినమైన చట్టాలు ఉండాలంటే నేను కోరుకుంటున్నా. అది నేను ఒక్కదాని సంధ్యారెడ్డి వల్లనే జరుగుతుందని నేను ఎప్పుడు చెప్పను. కాకపోతే ఎవరో ఒకరు రావాలి, ఒక ప్రశ్నించే గొంతు అనేది ముందుకు రావాలి. చాలామంది వక్తలు ఉన్నారు. ఇవాళ మహిళలపైన జరుగుతున్న దాడులను ఖండించడానికి చాలామంది క్యాండిల్ ర్యాలీ చేస్తాం, ఎన్నో చేస్తాం. నేను అనేది ఏంటంటే అయినప్పుడు క్యాండిల్ ర్యాలీలు చేసి ఏదో కాదు. నిర్భయ అప్పుడు చూసిండు కదా,
అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్పాట్లో ప్రగతిని మనము చంపినప్పుడు ఇక్కడ ప్రియాంక రెడ్డి. అంటే నేను అనేది ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఇట్లా ఉన్నప్పుడు కొంతమంది ప్రజాస్వామ్యంలో ఆ విషయాన్ని చాలా అందరూ అంటే హర్షం వ్యక్తం చేసిండు. ఇప్పుడు ఇక్కడ మనం అనేది ఏంటంటే ఇప్పుడు చంపండి అంటే చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోలేం, అది వాస్తవం. అది సత్వర న్యాయం తక్షణ న్యాయం అంతే జరగాలి, అంతే శిక్ష పడాలి అంటారు. ఉండదు. అయితే మనం అనేది ఏంటంటే చట్టంలో ఒక చట్టంలో ఇది ఉంది, ఈ శిక్ష ఉంది అంటే డెఫినెట్గా ఒంట్లో వణుకు వస్తుంది. ఎట్లా ఉండాలంటే అమ్మో ఆడపిల్లని చూస్తే అమ్మ అనే వణుకు అనేది రావాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ నువ్వు సాయంత్రం అయితే నువ్వు ఒక్క పెగ్ వేసినావు అనుకో నీకు ఒంట్లో వణికే ఇంకా ఎందుకు వస్తుంది. అది ప్రతి ఒక్కరికి ఇవాళ ఫంక్షన్స్కి వెళ్తే డ్రైవర్ని పెట్టుకొని పోతున్నారు, లేదంటే క్యాబ్ బుక్ చేసుకుంటున్నారు. ఇవన్నీ మనం వాస్తవాలు చూస్తున్నాం కదా. కాబట్టి ఎందుకు మనం ఫైట్ చేయొద్దు? నేను వీళ్ళందరినీ ఏం చెప్తున్నా అంటే సమాజంలో కొంతమంది మనం ఇక్కడ వచ్చి మాట్లాడడం అందరు ధైర్యం చేయలేరు, మాకెందుకు అనుకుంటారు. వచ్చి ఇక్కడ మాట్లాడితే మెసేజ్లలో పెట్టేటోళ్ళు దరిద్రంగా మెసేజ్లు పెడతారు. నేను అనేది ఏంటంటే సమాజంలో ప్రశ్నించే వాళ్ళని ప్రశ్నించనివ్వండి. ఇవాళ నేను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇలా 4-5 సంఘాలలో పోయింది, ఇళ్ళలో పోయేసి ఆమెకు అన్నం తినిపిస్తుండ్రు. అట్లా రావాలి మానవత్వం, ప్రతి ఒక్కరిలో మానవత్వం రావాలి, సమాజంలో మార్పు రావాలి. మార్పు రావాలంటే ఎవరో ఒకరు ఏదో ఒక అడుగు ముందుకేస్తేనే వస్తుంది. కానీ ఇవాళ ఎవరి గురించో మేము ఆడికి పోయి ఏదో ఓట్ల గురించో నేను ఎమ్మెల్యే కానికో లేకపోతే 23 సంవత్సరాల నుంచి మేము నిరంతర పోరాటం చేస్తున్నాం, మనకే ఏదో వస్తుందని కాదు. సమాజం మీద ఎవరో ఒక పని చేస్తుండాలి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, ఆర్ఫన్స్ పిల్లల్ని ఆదుకుంటున్నారు, ఒంటరి మహిళలను ఆదుకుంటున్నారు, చాలా సంస్థలు ఉన్నాయి, మనం కాదనట్లేదు. ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మనం రాజకీయాలు చేయకూడదు. మనం అనేది ఏంటంటే రాజకీయ కోణం నుంచి ఎప్పుడు కూడా చూడకూడదు. నువ్వు ఎక్కడున్నా ఏదున్నా ఇది మన అందరి సమస్య. వయసు అమ్మాయి లాంటి సమస్య ప్రతి ఒక్కరూ ఇలా స్పందిస్తున్నారు. కాబట్టి దయచేసి ఇంకోసారి మీరు అంటున్నట్టుగా ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లు లేకుంటే ఇలాంటి చట్టాలు ఎట్లా తీవ్రతరం అయిపోయినా చేయాలంటే భయపడుతున్నారో ఇటువంటి చేస్తే కూడా జరుగుతుందని బాగుంటుందని నేను అంటున్నా. నేను అనేది ఏంటంటే అది ఆ చట్టాలు ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది అది ఇప్పుడు మనము మీ బాధ్యతగా మీరు ఏదైనా సంఘటన జరిగిందంటే స్పాట్కి వెళ్ళిపోతున్నారు సార్ మీరు. ఇప్పుడు ఇవాళ నేను ఇక్కడ కూర్చున్నాను, ఏదన్నా ఉంటే నేను మాట్లాడగలుగుతున్నాను. కానీ అందరం చేయాలి, ఒక్కరం చేస్తే అయ్యేది కాదు. ఇప్పుడు నిజంగా మన రేపు పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జస్టిస్ ఫర్ వైష్ణవి అని అంటూ యూట్యూబర్లు మహిళా సంఘాలు బయలుదేరినాయి. రేపు ఎటువంటి ఇష్యూ తెర మీదకి వస్తుంది, దీనిపై గవర్నమెంట్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us సంజయ్ రెడ్డి గారు. సో ఇది జస్టిస్ ఫర్ వైష్ణవి అంటూ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబర్లు అంటే తనకు సపోర్ట్ చేసే యూట్యూబర్లు కానీ మహిళా సంఘాలు కానీ కొన్ని పౌర హక్కుల సంఘాలు కూడా బయలుదేరినాయి. రేపు ఎటువంటి పోరాటం జరిగిద్ది, మరి ఏ రకంగా పోలీసులు దీనిపై రియాక్షన్ ఇస్తారు, గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. సో జస్టిస్ ఫర్ వైష్ణవి అంటూ ఆర్టీవీ కూడా స్టాండ్ తీసుకుంది. మీరేమంటున్నారో కామెంట్ చేయండి.